హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం WTC పాయింట్స్ టోటల్ 9 వరకు మనం చూడబోతున్నాం. సో బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ ఓడిపోవడం ద్వారా 5th ప్లేస్ నుంచి 7th ప్లేస్కి అయితే పడిపోవడం అయితే జరిగింది. అండ్ 3rd ప్లేస్లో ఉన్న న్యూజిలాండ్ 6th ప్లేస్కి వెళ్ళిపోవడం అయితే జరిగింది. శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది కదా, సో దానికి అనుగుణంగా ఈ పాయింట్ టేబుల్స్ కొంచెం తారుమారు అయితే అయ్యాయి. సో ఒకసారి టాప్ నుంచి కింద దాకా అయితే మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో ముందుగా ఇండియా 74.24గా ఉంది విన్నింగ్ పర్సంటేజ్ పాయింట్ టేబుల్స్. అండ్ ఆస్ట్రేలియా 62.5గా ఉంది. శ్రీలంక వచ్చేసి 55.564గా ఉంది. ఇంగ్లాండ్ సేమ్, మార్పు ఏం జరగలేదు, 42.19గా ఉంది. అండ్ సౌత్ ఆఫ్రికా సేమ్, కాకపోతే ఇది గత వారంలో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా 7th ప్లేస్లో ఉండడం జరిగింది కదా. సో 7th ప్లేస్ నుంచి 5th ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది. 38.89గానే ఉంది, మార్పులు ఏం జరగలేదు. అండ్ న్యూజిలాండ్ వచ్చేసి 37.5గా ఉంది. అండ్ బంగ్లాదేశ్ 34.38 7th ప్లేస్లో ఉండడం జరిగింది. సో 34%కి అయితే ఉండడం జరిగింది. అండ్ పాకిస్తాన్, వెస్టిండీస్లో అయితే ఎలాంటి మార్పులు అయితే లేవు. పాకిస్తాన్ వచ్చేసి 19.05గా ఉంది. అండ్ 18.52 వచ్చేసి వెస్టిండీస్ పాయింట్ టేబుల్స్ అయితే ఉండడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓవరాల్ టీమ్ యొక్క WTC 2023 to 2025 సైకిల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.